హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మైలవరం దగ్గర మనం కొత్తగా మొక్కల కాన్సెప్ట్లో ఒకటి వచ్చిందండి. మైలవరంలో ఎర్రచందనం మొక్కలతో వచ్చిన హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది చాలా దగ్గర, రెండో బిట్టు, హైవేకి రెండో బిట్ అండి. ఇది 5 లక్షలు అయితే, 100 గజాలు 5 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది 10 మొక్కలు అయితే మనకి 100 గజాల్లో ఇస్తారండి. దీని ఇన్కమ్ సుమారుగా 12 సంవత్సరాలకి 50 లక్షలు ఉంటుందండి. 50 లక్షలు 14 మొక్కలు అయితే వేస్తున్నారు, కానీ మనకి 10 మొక్కలు అయితే గ్యారంటీగా ఇదవుతుంది. దీన్ని చూడొచ్చు. హైవేకి చాలా డిస్టెన్స్ దగ్గరగా ఉంటుంది. ప్రతి దగ్గర కూడా 33 అడుగులు రోడ్ అయితే తీశారు. దీన్ని ఎందుకు కొనాలి అనే విషయాన్ని కూడా మీకు వివరిస్తానండి. ఇది వెంచర్ అయితే చాలా వరకు ఈ మొక్కల కాన్సెప్ట్ అనేది కనిగిరి అటు సైడ్ వేస్తారండి. ఎక్కువగా జనరల్గా కనిగిరి అటువైపు వేస్తారు. కానీ మన మైలవరం దగ్గర పుల్లూరు హైవే అంటే ఇది తిరుగురుకి వెళ్ళే హైవే దగ్గర పుల్లూరు సెంటర్ దగ్గర ఉన్న ఏరియాలో వచ్చిన సెంటర్ అండి. ఇది మెయిన్ రోడ్డుకి నియర్ బై మెయిన్ రోడ్డు. అంటే మనకి ఎలాగా చెప్పాలంటే హైవేకి రెండో బిట్టు మూడో బిట్టు వస్తుందండి. ఇది చుట్టుపక్కలన్నీ కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే చూడొచ్చు. ఇది పూర్తిగా ఈ మొక్కల పెంపకానికి సంబంధించిన ప్రతి దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఇలా పైప్ లైన్ ఇవన్నీ వేసి ఉంటుందండి. వీళ్ళు గతంలో వేసిన వెంచర్ కూడా మీకు చూపెడతాను. దీని వెనకాల వస్తుంది, ఫాలోఅప్ అవి వస్తుంది, వీడియో కూడా చూడొచ్చు మీరు. ఇది రేట్ వచ్చేసరికి 5 లక్షలు అయితే చెప్తున్నారు. 12 సంవత్సరాల అగ్రిమెంటు ఉంటుందండి. ఇది స్పాట్ రిజిస్ట్రేషన్. మీరు కావాలనుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే టైం పెట్టి 2 months టైం పెట్టి కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్లాట్ని అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. చూసారుగా ఏరియా. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఆ రోడ్ నుంచి ఈ రోడ్డుకి వచ్చాం. ఈ రోడ్డు కూడా ఫ్రీగా 30 అడుగుల రోడ్డు వదిలి మనకి ప్రతి దగ్గర కూడా ఒక ఏరియాలో నుంచుంటే అలా క్లియర్గా ఇటు నుంచి అటు ప్లాట్కి, అటు నుంచి ఇటు ప్లాట్కి కనబడుతుంటుందండి. చాలా చక్కగా వెంచర్ని అయితే డెవలప్ చేశారు. మెయిన్ రోడ్డు ఒకటే మామూలుగా గ్రావెల్ పోసారు, కానీ మిగతాదంతా కూడా ఎర్రచందనం చెట్లే వేసారండి. ఎక్కడ అందరూ ఏదో విడివిడిగా అన్నీ మొత్తం కలిపేసేటట్టుగా ఏం లేదు. ప్లాట్ అయితే డివైడ్ చేశారు. మీకు స్పాట్ రిజిస్ట్రేషన్, మీరు డబ్బులు కడితే స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. కంపెనీ తరపున వచ్చిందండి. ఇది స్పాట్గా చేస్తారు. ఈ కంపెనీలో మనం ఎందుకు కొనాలి అనేది కూడా మీకు వివరిస్తాం. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చెప్తాను. చూడొచ్చు, దీని వెనకాల వస్తుంది. వాళ్ళు ఇంతకుముందు డెవలప్ చేసిన చూడండి, వీళ్ళు వెంచర్ డెవలప్ చేసి మనం ఈ వెంచర్ మొత్తం కూడా 30 ఎకరాలు ఉందండి. 30 ఎకరాలు కూడా మంచిగా డెవలప్ చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ఈ సంవత్సరంన్నర లోపు ఉంటుందండి. ఇదంతా కూడా చూడండి. ప్రతి దానికి కూడా సంవత్సరంన్నరకు కూడా మంచి మెయింటెనెన్స్తో ఈ ప్లాట్లు అయితే ఈ టైప్లో మొక్కల కాన్సెప్ట్. అది కూడా కనిగిరి ఆ ఏరియాలో వెళ్తే కూడా మనం వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. ఈ ఏరియా అయితే మనకి కనీసం బస్ స్టాండ్కి వస్తే బస్ ఎక్కితే కరెక్ట్గా 1.5 అక్కడ దిగుతాం. ఆ 1.5 మళ్ళీ చూసుకొని మళ్ళీ మనం రిటర్న్ కూడా రావచ్చు. చూడొచ్చండి. ఇది 1 year క్రితం వేసిన మొక్కలండి ఇవన్నీ. నెక్స్ట్ దీనికి అంటే ఇది ముందు దీని వెనకాల ఉంది చూడొచ్చు. 3 years సంబంధించిన మొక్కలండి అవి. ఇదంతా కూడా ఒక కాలనీ లాగా ఉంటుంది. ఏరియా అంతా కూడా వీళ్ళు బాగా డెవలప్ చేసి ప్రతి దగ్గర వీళ్ళు మొత్తం 7-8 వెంచర్లు ఉన్నాయండి ఆ ఏరియాలో. 7-8 వెంచర్లు కూడా చాలా నీట్గా ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎర్రచందనం పండటానికి ఈజీగా ఉన్న సాయిల్ అన్నమాట. ఈ సాయిల్ చక్కగా మెయింటైన్ చేసి ఇప్పుడు మనం కూడా చూద్దామండి. చూస్తే ఈ కాస్ట్ ఆఫ్ చూడొచ్చు. మనం చూడండి. ఇది ఇప్పుడు మనం కారు దిగి చూద్దాం. ఇవి వచ్చేసరికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందన్నారండి. ఇది చూడొచ్చు. 2.5-3 సంవత్సరాలకు కూడా ఎలాగుందో యాజ్డీజ్గా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. వెంచర్లో మనం చూడాల్సింది మెయిన్ ఏంటంటే కొనటం ఒక విశేషం అయితే మెయింటైన్ చేయడం ఒక విశేషం అండి. వీళ్ళు ప్రతిది కూడా కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. చూడండి. ఇవ్వండి, ఇది 3 సంవత్సరాలు 2.5-3 సంవత్సరాలు అవుతుందంటే ఇది చూడండి ఎంత హైట్గా పెరిగిందో. ఇది మొక్క అయితే చాలా హైట్గా పెరిగింది. ఇక్కడి నుంచి మనం ఈ వెంచర్ని కొంచెం చూద్దాం. చూడండి, ప్రతిది కూడా మీకు ఇగో చూడొచ్చు ఎంత చక్కగా లావు వచ్చినాయో. ఈ పాతే కావండి. ఈ 2.5-3 సంవత్సరాల్లో పెంచిన మొక్కలే. 2.5-3 సంవత్సరాలు అంటే మనం పెట్టుబడి పెడితే మనకి రిటర్న్ రావడానికి
చాలా చక్కగా కంపెనీ మెయింటైన్ చేస్తుంది. దీని విషయాన్ని మనం బాగా గమనించి పెట్టుబడి కూడా పెట్టచ్చు. అలాగే మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది చూసిన తర్వాత. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఇప్పుడు బ్యాంకులో వేసామనుకోండి అంత ఇన్వెస్ట్మెంట్ రాదు కదా. 12 సంవత్సరాలకి సపోజ్ 12 సంవత్సరాలకి వేసామనుకోండి ఒక 5 లక్షలకి 5 లక్షలు వస్తుంది. కనీసం ఇది 50 లక్షల దాకా ఇన్కమ్ వస్తుంది. 50% కంపెనీ తీసుకుంటుంది, 50% ఓనర్స్కి అయితే ఇస్తారండి. చూడొచ్చు ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు సుమారుగా 2.5-3 సంవత్సరాల్లో పెంచిన మొక్కలు చూసారుగా. కింద గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఈ ఒక ఎర్రచందనం చెట్లు అయితే బాగా నీట్గా పెంచుతున్నారండి. చూడొచ్చు మనం ఏది చూసినా కూడా ఏ ప్లాట్కి వచ్చినా కూడా 10 మొక్కలు కాన్సెప్ట్గా పెరుగుతున్నాయండి. 10 మొక్కలు వాళ్ళు 14 వేసినా కూడా 10 మొక్కలు కాన్సెప్ట్గా పెరుగుతున్నాయి. చూడొచ్చు. అలాగే మీరు మన ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలం. కంపెనీ వాళ్ళే తీసుకెళ్తారండి. మీకు కారు ప్రొవైడ్ చేస్తారు. కారులో తీసుకెళ్ళి మీకు తీసుకొచ్చి చూపెడతారండి. వాళ్ళు మొత్తం ఆ ఏరియాలో ఒక 10 వెంచర్లు అయితే ఎలాగా ఉన్నాయండి. అన్ని యాష్ డిజ్గా అన్నీ చూపెట్టలేను కనుక ఇటు నుంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి క్లియర్గా కనబడుతుండదు. చూడొచ్చు మనం ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి క్లియర్గా కనబడుతుంది. ఏదో అడావిడి పక్కన ఇటు అలాగేం లేదు. ఇది మొత్తం కూడా 30 అడుగుల రోడ్లు తూర్పు పడమర ప్లస్ ప్రతి ప్లాట్కి కూడా సైట్ వాల్యూ పెరగడం ఒక ఎత్తు అయితే దీంతోపాటు ఈ ఎర్రచందనం ఇన్కమ్ కూడా మనకు వస్తుంది. అది కూడా మన విజయవాడ సిటీ నుంచి గంటన్నరలో మనం అక్కడికి వెళ్తామండి. గంటన్నరలో అక్కడికి వెళ్ళి చూసుకొని రావచ్చు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు కూడా ఏదైనా ఫెస్టివల్ లాగా ఏమైనా జరిగినప్పుడు పెడతారు కూడా. మీకు కూడా ఇంటిమేషన్ ఇస్తారు. కార్ ప్రొవైడ్ చేసినా పర్లేదు, మీరు డైరెక్ట్గా బండి మీద వెళ్ళిపోయినా పర్లేదు. హైవేకి చాలా దగ్గర, అసలు వాస్తవం చెప్పాలంటే హైవేని ఆనుకునే ఉంటాయి వీళ్ళు వెంచర్లన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. చూడొచ్చు ప్రతి పైప్ లైన్కి కూడా వాటర్ ప్లాంటు ఇవన్నీ చక్కగా ఇచ్చారండి. చాలా మెయింటెనెన్స్ అయితే చాలా చేస్తున్నారు. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కొంటాకి రీజన్ కోసం నేను ఇవన్నీ చెప్తున్నానండి. అలాగే మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి. అయితే మీకు పెట్టే ప్రతిది కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇది వీడియో అయితే కొంచెం పెద్ద వీడియో అయితే పెడుతున్నాను. కానీ దీనికోసం ఏంటంటే ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మీకు చూపెట్టగలగాలి కనుక చూడొచ్చు. ఇప్పుడు నేను కనీసం ఒక 100 చెట్ల దాకా తీసుకెళ్ళి ఉంటే ఎక్కడైనా ఈ సైజు వచ్చినాయి. 2.5-3 సంవత్సరాలు ఈ కంపెనీలోంచి వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ బయట ఎక్కడో కావు. ఏ కంపెనీ అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చూసామో అక్కడ అది రోడ్డుకి బాగా దగ్గర ఉంటుంది. ఇది కొంచెం లానుకుంటుంది. చూడొచ్చు ఇది కొంచెం లానుకుంటుంది. ఏ చెట్టు చూసినా కూడా మీకు మినిమంగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైంలో ఎదిగినాయండి అన్నీ పైకి. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ చాలా చక్కగా చేస్తున్నారు. వాళ్ళు మెయింటెనెన్స్ కూడా చక్కగా చేస్తున్నారు కంపెనీకి. మనం ఎందుకు కొనుక్కోవాలనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తున్నానండి. మీరు విజిట్కి అయితే రావచ్చు. విజిట్కి అయితే వస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు కారులో తీసుకెళ్తారు. మీకు కారులో తీసుకెళ్ళి చూపెట్టి మీకు నచ్చిన తర్వాత అడ్వాన్స్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. జనరల్గా మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి చూడొచ్చు. మనం ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. అవతల రోడ్డుకి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా చక్కగా పెంచుతున్నారు చూడండి. ఇప్పుడు కనీసం మనం చాలా చెట్లు చూసాం. ఏ చెట్టు దగ్గర అయినా ఏదైనా చెత్త చెదారం ఏమైనా ఉందండి? ఏం లేదు కదా. అంటే అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి దగ్గర కూడా పైప్ లైను, వాటర్ లైను, ఎండాకాలం లేదు. దీని టైమింగ్స్ ఏమంటే ఒక రైతు ఎలా పండిస్తారో అలాగా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. తీసుకోవచ్చు. మీరు కూడా తీసుకుంటే లాభం చెందొచ్చు.